తమిళనాట ఏం జరుగుతుంది? విజయ్ గారు సీఎంగా పీటమెక్కారు. కానీ విజయ్ గెలిచిన తర్వాత తమిళనాడులో ఒక రచ్చ స్టార్ట్ అయింది. ఆ రచ్చ ఏంటంటే రజనీకాంత్‌కి, విజయ్‌కి పడట్లేదనేది. దానికి సంబంధించిన ఒక క్లారిఫికేషను రజనీకాంత్ ప్రతి ఒక్కరిని పిలిచి మీడియా మొత్తానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఎలాగంటే విజయ్ వర్సెస్ రజనీకాంత్ అన్నట్టుగా స్టాలిన్‌ని కలిసినప్పుడు స్టాలిన్‌ని కలిసేసాడు. విజయ్ గవర్నమెంటు లేకుండా చేయటానికి రజనీకాంత్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు అని ఇట్లా రకరకాల పలు రూమర్లు. మనకంటే కూడా తమిళనాడులో ఇలాంటి పైశాచిక ఆనందాలని పొందేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వీటన్నిటికీ ఒకసారి ఒక చెక్‌మేట్ పెట్టేశారు రజనీకాంత్ గారు. చాలా తెలివిగా వ్యవహరించారు. అదే విషయంగా రజనీకాంత్ గారు ఈ రోజున మీడియా ముఖంగా తన అనుభవాలని, తనకు సంబంధించిన భావాలన్నింటినీ కూడా వెలిబుచ్చారు. ఒకవేళ విజయ్ సీఎం అవుతానికి నేను గనక అడ్డుకట్ట వేయాలనుకుంటే నేను ఇలా ఉండేవాడిని కాదు. కమల్ హాసన్ గనక సీఎం అయితే నేనేమన్నా కొంచెం అసూయ పడేవాడినేమో. ఎందుకంటే అరే నా పక్కనున్న కమల్ హాసన్ సీఎం అయిపోయాడు, అంత పెద్ద రాజకీయ పార్టీగా పెట్టి అవతరించాడు, నా సమకాలీకుడు అని చెప్పి నేనేమన్నా చిన్న అసూయకి లోనే ఉండేవాడిని. కానీ విజయ్కి నాకేంటి సంబంధం? విజయ్ నాకంటే 25 ఏళ్ళు చిన్నోడు. అంత చిన్నోడితో నాకేంటి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? అలాంటి జుగుత్సాకరమైన రాజకీయాలు నేను చేయను. నా వ్యక్తిత్వం కాదు, నా మనస్తత్వం కాదు. ఒకవేళ 2021 ఎలక్షన్స్లో నేను గనుక నిల్చునుంటే ఖచ్చితంగా 100కి 100% నేను గెలిచేవాడిని, సీఎం అయ్యేవాడిని అని చెప్పేసి కూడా అన్నారు. అసలుకి స్టాలిన్ ఎందుకు కలిశారు? విజయ్కి ఎందుకు అభినందనలు చెప్పలేదనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అతన్ని కలుస్తాను, నాకు అసలు అతని మీద ఎటువంటి ఉద్దేశం లేదు. కానీ స్టాలిన్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. బాగా తీవ్రంగా ఓడిపోయినప్పుడు నా వంతుగా నేను వెళ్ళి పలకరింపుగా ఉండి దానికి సంబంధించి ఇబ్బంది పడద్దు, ఎన్ని రాజకీయాల్లో మామూలు అని చెప్పి ధైర్యం చెప్పడానికి, ఒక ఓదార్పు ప్రక్రియలో స్నేహితుడిని గెలిచినప్పుడు ఎలా ఉంటుందో అలా చేయడానికి మాత్రమే వెళ్ళాను తప్ప నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. విజయ్ గెలిచాడు, మంచిగా గెలిచాడు, దానికి సంబంధించి మంచి పాలన అందిస్తే బెటర్. అంతేకాని విజయ్కి నాకు ఎటువంటి మనస్పర్ధలు లేవు, ఎటువంటి అపోహలు లేవు. విజయ్ మంచిగా గెలిచాడు, దానికి తప్పేం లేదు, హ్యాపీగా అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పుకుంటూ తనకు సంబంధించిన విషయాన్ని అంతా కూడా సూటిగా సుత్తి లేకుండా ఏం చెప్పాలనుకున్నారో అవి బల్లగుద్దినట్టు చెప్పేశారు.